కోర్ట్ రివ్యూ పోక్సో చట్టంపై కళ్లు తెరిపించే చిత్రం. నమస్కారం వన్ తెలుగు ప్రేక్షకులకు. ఈరోజు మనం కోర్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. నటీనటులు రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ. దర్శకుడు రామ్ జగదీష్. నిర్మాత నాని. ఈ చిత్రం పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేయడం వల్ల అమాయకులు ఎలా ఇబ్బందులు పడతారనే అంశం చుట్టూ తిరుగుతుంది. చందు అనే యువకుడు ప్రేమలో పడతాడు. కానీ అతని ప్రేమను వ్యతిరేకించే అమ్మాయి మామ పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు. అసలు ఈ పోక్సో చట్టం ఏం చెబుతుంది? దీన్ని తప్పుగా ఎలా వాడుకుని అమాయకుల్ని ఇరికిస్తున్నారు? చివరకు అమాయకుడైన చందుని ఎలా బయటకు తీసుకువస్తాడు? ఈ కథలో జాబిల్లి తల్లి సీతారత్నం, రోహిణి పాత్ర ఏంటి అన్నదే కథ. దర్శకుడు రామ్ జగదీష్ ఈ సినిమా ద్వారా పోక్సో చట్టంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రం నేటి సమాజానికి చాలా అవసరం. కోర్టు సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్గా చూపించారు. ఈ సినిమాలో చాలా డెప్త్ ఉందని కూడా అనిపిస్తుంది. ఎమోషనల్ గాను చాలా కనెక్ట్ చేసే కంటెంట్ ఉందనిపిస్తుంది. శివాజీ యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్. ప్రియదర్శి తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. ప్లస్ పాయింట్స్: కథాంశం, నటీనటుల నటన, దర్శకత్వం, సంగీతం. మైనస్ పాయింట్స్: కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని కమర్షియల్ అంశాలు మిస్ అయ్యాయి. కోర్ట్ సినిమా పోక్సో చట్టంపై అవగాహన కల్పించే మంచి ప్రయత్నం. ఈ సినిమాను తప్పకుండా చూడవచ్చు. ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహించండి. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం.